హాయ్ అండి, ఈరోజైతే జున్ను ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం పాలు తీసుకున్నాం. ఇవి జున్ను పాలు అన్నమాట. మనం ఎంత బెల్లం అయితే అంటే వేసుకోవాలి అనుకుంటాం. కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు కదా, ఎవరి ఇష్టం వాళ్ళది. దాన్ని బట్టి మీరు బెల్లము మీ పాలకు సరిపోయేంత తీసుకొని ఇలా చాక్ తోటి మొత్తం కట్ చేస్తూ వేసుకోండి. ఎందుకంటే ఇలా వేయడం ఏంటంటే పాలలో తొందరగా కరిగిపోతుంది బెల్లం అనేది. గడ్డలు ఉండకుండా పాలలో మిక్స్ అవ్వడం వల్ల మనకి జున్ను మొత్తం స్వీటీగా వస్తుందన్నమాట. ఇలా కట్ చేసి వేసాక బెల్లం ఒక స్పూన్ తీసుకొని దాన్ని మొత్తం కలుపుతుండండి. మినిమం ఒక 15 మినిట్స్ అయినా మొత్తం ఆ బెల్లం వేసినాక ఆ బెల్లం అంతా కరిగేంత వరకు తిప్పుతూనే ఉండాలి. ఇలా కలబెడుతున్నాక మనకు తెలుస్తుంది కరిగింది అని మనకు అర్థమైనప్పుడు నార్మల్ పాలు తీసుకోవాలన్నమాట. నార్మల్ పాలు మరీ ఎక్కువ యాడ్ చేయకండి, కొన్నే యాడ్ చేస్తే బెటర్ ఆప్షన్. ఎందుకంటే మరీ కొంచెం పెరుగులాగా కావాలి అనుకుంటేనేమో కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. లేదు మరీ కొంచెం లూజీ కావాలి అనుకుంటే మాత్రం కొంచెం ఎక్కువ పాలు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలబెట్టండి మొత్తం క్లియర్గా. కలబెట్టినాక ముందుగానే మనం మిక్సీ చేసుకున్న సొంటి, ఏలక్కాయలు అండ్ మిరియాలు ఈ మూడిటిని పొడిలాగా చేసుకోండి మిక్సీలో. కొంచెం షుగర్ వేస్తే అందులో అది మొత్తం పొడి అవుతుందన్నమాట. దాన్ని మొత్తం ఈ పాలల్లో వేసుకోవాలి. పైనుంచి వేసుకొని మళ్ళీ ఒక్కసారి ఎంత మీకు కావాలంటే అంత వేసుకోండి. మరీ ఓవర్గా వేసుకోకండి, అంత అంటే సొంటి అనిపిస్తుంది కదా. వేసుకొని ఇందులోనే కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి మొత్తం స్టిర్ చేయాలన్నమాట. మొత్తం కలబెడితే మళ్ళీ ఒకసారి కలిసిపోతుంది అనమాట. మేమైతే మొత్తం వేసాక ఇక మళ్ళీ ఒకసారి మొత్తం స్పూన్ తీసుకొని మంచిగా ఒక 5 మినిట్స్ అట్లా మొత్తం